అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే నా ఛానల్ చూస్తున్నందుకు. నా పేరు గంగారావు. ఎంఎస్సీ ఎన్విరాన్మెంట్ స్టడీస్ చేశాను. డిప్లొమా ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎస్పీటీఈటీ, డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చేశానండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఏపీపీసీబీ ఫామ్స్. అందులో ఫామ్ 3 గురించి ఈరోజు తెలుసుకుందామండి. అసలు ఏపీపీసీబీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఫామ్ 3లో హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ అండ్ స్టాక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తామండి. ఏం డిస్పోజల్ చేసాము, మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అన్నది ఫామ్ 3లో మనం ప్రతి నెల మెయింటైన్ చేసుకోవాలి. పీసీబీకి సబ్మిట్ చేయాలండి. అందులో ప్రొడక్షన్ బ్లాకుల నుంచి ఎంత వచ్చింది, యూటిలిటీ నుంచి ఎంత వచ్చింది, క్యూసీ నుంచి ఎంత వచ్చింది అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయాలండి. ఈటీపీ నుంచి మెన్షన్ చేయాలి. ప్రొడక్షన్ బ్లాక్ నుంచి ఏమొస్తాయి అంటే ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది, సాలిడ్ వేస్ట్ వస్తుంది, స్పెంట్ కార్బన్ వస్తుంది, సెమీ సాలిడ్ వేస్ట్ వస్తుంది, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ వస్తాయి. యూటిలిటీ నుంచి వేస్ట్ ఆయిల్ ఇవన్నీ వస్తాయి. క్యూసీ నుంచి శాంపిల్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు కదా, శాంప్లింగ్ ఆ వేస్ట్ మెటీరియల్ ఇక్కడికి వస్తుంది. లిక్విడ్ వేస్ట్ కూడా ఈటీపీకి వెళ్తుంది. ఈటీపీలో సాల్ట్ లిక్విడ్ వేస్ట్ అంతా డిస్పోజల్ అయిపోయిన తర్వాత, బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందులో సాల్ట్ ఉంటుంది, దాన్ని ఈటీపీ స్లెడ్జ్ అంటారు. అది కూడా మనకి హజార్డస్ వేస్ట్ షెడ్కి వస్తుంది. అది ఎంత వచ్చింది, స్టాక్ ఎంత ఉంది, డిస్పోజల్ ఎంత చేసామో, స్టాక్ ఎంత ఉంది, జనరేషన్ ఎంత ఉంది, ఈ 3 డీటెయిల్స్ మనం పీసీబీకి సబ్మిట్ చేయాలి. అందులో ఫామ్ 3 కింద మెన్షన్ చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని చూసినందుకు సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.